నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హైకోర్టు లాయర్ కేఆర్ సునీల్ కుమార్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం సార్, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే హైడ్రా అనేది చాలా హైలైట్ అయిపోతూ ఉంది తెలంగాణ, హైదరాబాద్లో. అయితే అసలు హైడ్రా చేస్తున్న ఈ ఏదైతే కూల్చివేతలు ఉన్నాయో ఇప్పుడు కబ్జా చేసిన వాటిల్లో కూలుస్తున్నారంటే ఓకే, ఏదైతే రిజిస్ట్రేషన్ అయిన హౌసెస్ని కూడా సడన్గా కూల్చేస్తున్నారు. అసలు ఈ హైడ్రాకి అంటే ఎలాంటి చట్టం నిబంధనలు మేరకు వీళ్ళు వెళ్తున్నారు ఈ కూల్చడానికి? అంటే నోటీసులు అనేవి కూడా ఇవ్వట్లేదని చెప్తూ ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. జనరల్ గా ఇప్పుడు ఈ నాగార్జున గారు జరిగింది చూసుకుంటే మాత్రం ఎర్లియర్ నోటీస్ ఇచ్చినారు, వాళ్ళు హైకోర్టుని అప్రోచ్ అయినారు అనేది కరెక్ట్. అది తర్వాత కాన్సిక్వెంట్లీ అందులో స్టే ఉందా లేదా అనేది చూడాల్సి ఉంటుంది. అయితే హైడ్రా అనేది ఏంటి అంటే ఏదైనా ఒక చెరువు ఉంటుంది, ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే FTL లెవెల్ అన్నట్టు, బఫర్ జోన్ అంటే ఒక చెరువు ఫుల్ ట్యాంక్ అయితే ఎంతవరకు ఉంటుంది, దానికి చుట్టుపక్కల ఎంత పరిధి అనేది ఒక చెరువు యొక్క అన్నట్టు. జనరల్గా మనం ఒక అపార్ట్మెంట్ కట్టుకుంటాం, అపార్ట్మెంట్కు చుట్టూ పరారు కూడా ఉంటుంది కదా, అట్లనే బఫర్ జోన్ అనేది కూడా ఒక డిఫైన్ అయి ఉంటుంది అన్నట్టు. జనరల్గా ఏంటంటే రిజిస్ట్రేషన్స్ అనేది ఎంతవరకు అయినాయి, ఎవరు పర్మిషన్స్ ఇచ్చినారు, పేపర్ మీద ఉండే డాక్యుమెంటేషన్లో ఉండే సర్వే నెంబర్లు కానీ ఆ ప్రాపర్టీ ఉండే ఏరియా కానీ వేరు, లొకేషన్ వచ్చేసరికి మారిపోతుంది. ఇప్పుడు మనకు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసేవారికి ఎక్కడ రిజిస్టర్డ్ అవుతుంది అనేది ఒకటి, కన్స్ట్రక్షన్ ఎక్కడ అయింది అనేది మరొకటి. ఈ సమస్య వల్ల మనకి ఇక్కడ హైడ్రా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరు పరిమితికి మించి జరిగి కట్టారు నా బఫర్ జోన్లో. హైడ్రా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ వరదలు బాగా వస్తున్నాయి, సిటీ ఖరాబ్ అవుతుంది, లేదా పొలిటికల్ ఏజెండా ఏదైనా ఉండొచ్చు, కానీ అయితే వాళ్ళు చేసే వర్క్ ఏంటి, వాళ్ళు చెప్పడం అనేది ఏంటి అంటే చెరువును రక్షించాలి, చెరువు చుట్టూ ఉన్న ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎంత, బఫర్ జోన్ ఎంత, అంటే ఒక అపార్ట్మెంట్ చుట్టూ ఉన్న పరారుగూడ టైప్ అన్నట్టు. సో ఆ పరారుగూడ లోపల ఎవరైనా ఉన్నారా, వీళ్ళు ఎక్కడ పర్మిషన్ తీసుకున్నారు, ఎక్కడ కడుతున్నారు, ఒకవేళ కట్టినప్పుడు వాళ్ళు ఏమన్నా కొంచెం లోపలికి జరిగి కట్టారా, అట్లాంటి వాళ్ళని కూల్చివేయడానికి వీళ్ళు నోటీసులు ఇవ్వడం. కొన్ని సందర్భాలలో వితౌట్ నోటీస్ ఇచ్చినారని వాళ్ళు అంటున్నారు, కానీ ఎర్లియర్ సర్వ్ చేసి ఉంటారు. అవతల నోటీసీకి అంటే ఎవరైతే నోటీస్ తీసుకోవాలో వాళ్ళకి అంది ఉండొచ్చు, అందకపోయి ఉండొచ్చు. అది నోటీస్ సమస్య కాకుండా కానీ పరిధిలో ఉంటే మాత్రం వాళ్ళు కూల్చడానికి ట్రై చేస్తారు. అంటే చెరువుల్ని రక్షించడం ఇదంతా మంచి పనే, కాకపోతే ఏదైతే అపార్ట్మెంట్స్ కానీ గేటెడ్ అంటే విల్లాస్ కానీ ఏవైనా కడుతున్నారు అంటే వాటికి పర్మిషన్ ఇచ్చినప్పుడే ఇవన్నీ చూసుకోవాలి కదా. ఇవన్నీ అప్పుడు ఏం చేస్తున్నారు అంటే చట్టం ఏం చెప్తుంది అసలు? ఇలాంటి చట్టం ఏం చెప్తుంది అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు మొన్న అయితే ఒక 4 మున్సిపల్ కమిషనర్ల మీద ప్రైవేట్ అంటే పోలీస్ రిజిస్టర్ చేసినారు కేసెస్, ఎవరు ఇష్యూ చేసినారు, వీళ్ళకి ఎవరి పర్మిషన్స్ ఇచ్చినారు, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అంటారు, OC ఇచ్చినారు, అంటే నివసించడానికి అందులో ఉండడానికి ఎవరు ఇచ్చినారు అనేది అంత వెరిఫై చేస్తున్నారు, వాళ్ళ మీద కేసులు కూడా చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే లో లెవెల్లో జరిగిందా హై లెవెల్లో జరిగిందా అనేది వాళ్ళు వెరిఫై చేస్తున్నారు. చట్టం ఏం చెప్తుంది అంటే ఎక్కడైనా నిబంధనల ప్రకారమే రిజిస్టర్ చేయమంటున్నారు. కాకపోతే ఇష్యూ చేసిన ఆ రిజిస్టర్డ్ అంటే నిబంధనల ప్రకారమే ఉన్నది, దేనికి పరిమితి ఇవ్వచ్చు అని చెప్పినారు ఉన్నారు చూడండి, వాళ్ళు బ్రైబ్ అయి ఉండొచ్చు, ఏమన్నా కొల్లుడై ఉండి డబ్బులు తీసుకొని ఉండొచ్చు అనేది దాన్ని బట్టి వాళ్ళు కేసు అయితే చేసినారు. చూడాలి మళ్ళీ అలా ఎంతవరకు అవుతుంది అని. మరి బాధితులు అంటే ఇప్పుడు ఆ ఇల్లును కోల్పోవాల్సిన పరిస్థితి ఉంది, మరి బాధితులు ఏదన్నా స్టే తెచ్చుకునే అవకాశం ఉందా? మొన్న ఒకరికి సేమ్ ఇష్యూలో వాళ్ళు హైకోర్టు అప్రోచ్ అయినారు. హైడ్రా వారి విషయంలో మాత్రం వితౌట్ గివింగ్ ఎనీ ప్రాపర్ నోటీస్ నాట్ టు అంటే వాళ్ళ ఫర్దర్ యాక్షన్ ఏం తీసుకోకుండా స్టే ఇచ్చిందండి. హైకోర్టు ఖచ్చితంగా దాన్ని పరిశీలించిన మీదట వితౌట్ నోటీస్ అయి ఉండి దానికి సంబంధించింది ఏమి ఇవ్వకపోతే కంపల్సరీ స్టే ఇచ్చే అవకాశం. అంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైతే వీళ్ళు కట్టుకోవచ్చు అని పర్మిషన్స్ ఇచ్చిన వాళ్ళని ఎంక్వైరీ చేస్తున్నారని చెప్తున్నారు, అలాంటి వాళ్ళ ద్వారా వీళ్ళకి ఏమైనా నష్టపరిహారం ఉండే అవకాశం ఉందా? కోల్పోయిన వాళ్ళు జనరల్ గా హైదరాబాద్ ఏముంటది, మీరు మా గవర్నమెంట్ పరిధిలోకి వచ్చి మీరు ఇల్లు కట్టుకున్నారు లేదా ఏదైనా కన్స్ట్రక్షన్ చేసినారనే వాదనలో ఉంటారు తప్ప నష్టపరిహారం అనేది అక్కడ దానికి తావులేదు. అంటే హైడ్రా కాదు, ఎవరైతే ఆఫీసర్స్ ఉంటారో పర్మిషన్స్ ఇచ్చిన వాళ్ళు కోర్టులో అలాంటి ఛాన్స్ ఏమన్నా వీళ్ళకి దక్కే ఏమీ లేదు. కానీ ఇక్కడ ఒకటి చెప్పేది ఏంటంటే హైడ్రా మాత్రం క్లియర్ గా చెప్పింది, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చి జనావాసాలు ఉండేది ఉంటే వాళ్ళని ఇప్పుడు ప్రస్తుతం అయితే మేము కూల్చట్లేదు అని చెప్తున్నారు. ఏదైతే ఆక్యుపెన్సీ ఇవ్వక స్టార్టింగ్ దశలో ఉండి పిల్లర్స్ లెవెల్లో ఉండి అట్లాంటి వాటిలో మాత్రం ఇమీడియట్ గా తీసుకుంటున్నారంటే యాక్షన్. కాకపోతే వాళ్ళు క్లియర్ గా చెప్పినారు, ఇప్పుడు రెసిడెన్షియల్ ఉంటుంది, కొన్ని ఉంటున్నారు ఇప్పుడు
అట్లాంటి వాళ్ళని చేయమని మొన్న స్టేట్మెంట్ కూడా ఇచ్చినారు. అంటే ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలే బాధితులు అవుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం మారుతుంది, అవును. ఈ 5 years లో వేరే వాళ్ళు కూలుస్తున్నారు, వీళ్ళు కూలుస్తున్నారు. నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం మారినప్పుడు వాళ్ళు మళ్ళీ పర్మిషన్స్ ఇస్తారు, మళ్ళీ నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం కూలుస్తుంది. ఎవరు ఇబ్బంది పడుతున్నారంటే ప్రజలే. ఇక్కడ చాలా మందికి నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, ఈ ప్రజలు మీరు మాట్లాడినప్పుడు, ప్రజల గురించి ఆలోచించినప్పుడు ప్రజలకు ఒక ఆలోచన ఉండాలి. ప్రభుత్వాలు మారుతాయి, ప్రభుత్వాలు ఉంటాయి. ఇప్పుడు ప్రభుత్వంతో కాదుగా సమస్య, మీరు కొనుక్కుంటున్నారు. మీరు కొనుక్కుంటప్పుడు ఏం ఆలోచించాలి? ఇప్పుడు జనరల్గా చెప్తా, ₹1,00,00,000 ప్రాపర్టీ తీసుకుంటాడు, 10,000 పెట్టి లీగల్ వెరిఫికేషన్ చేయించుకోడు. లీగల్ వెరిఫికేషన్ చేయించుకోవాలి కదా. చుట్టుపక్కల ఎంతోమంది అడ్వకేట్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ నేను ఈ ప్రాపర్టీ కొనుక్కుంటున్నాను, మరి ఇది లీగల్గా ఉందా ఇల్లీగల్గా ఉందా అని అది అడగడు. ఎందుకు అంటే ఎలాగో వాళ్ళు మంచిదే అమ్ముతారు కదా, నేను పోయినాను కదా, చూసుకున్నాను కదా అంటారు. ఇప్పుడు అతను లేమ్యాన్, చట్టపరంగా అతనికి అవగాహన ఉండదు. ఇప్పుడు దగ్గర ఉన్న అడ్వకేట్ దగ్గరికి పోయి 5,000 10,000 మామూలు ఫీజెసే ఉంటాయండి. ₹1,00,00,000 వస్తువు కొనుక్కున్నప్పుడు 5,000 10,000 పెట్టి సార్ ఇది కొనొచ్చా, దీని మీద మీ ఒపీనియన్ చెప్పండి, దీనిలో నేను ముందడికి పోతాను, రేపు టోకెన్ అడ్వాన్స్ ఇచ్చేది ఉంది అని అట్లా ముందటికి వెళ్ళి దాన్ని వెరిఫై చేసుకుంటే, ఇప్పుడు ఈ ప్రజలకు సమస్యలతోని కానీ చట్టాలతోని కానీ గవర్నమెంట్ మారిందని కానీ హైడ్రాతోని కానీ ఎవరితో సమస్య వస్తుంది? ఎవరితో రాదు. వీళ్ళు అట్లా చేయరు. చాలా మందికి అవగాహన లేదు. 2 కోట్లు పెట్టి కొంటారు. రీసెంట్గా ఒక విషయం చెప్తాను. ఒక 3 కోట్ల ప్రాపర్టీ వీళ్ళ తీసుకుంటున్నారు. వాళ్ళు మా దగ్గరికి వచ్చినప్పుడు నేను చెప్పినాను లీగల్ వెరిఫై చేయాలి అంటే, లేదంటే నాకు 1 dayనే మీరు చెప్పేసేయాలి, నాకు అర్జెంట్ ఉంది, నేను టోకెన్ ఇవ్వాలి, నా మార్కెటింగ్ ఇబ్బంది పెడుతున్నారు అని నేను ఏమని చెప్పినా అంటే, మీరు 3 కోట్లు పెట్టి పెడుతున్నారు, మార్కెటింగ్ వాళ్ళు ఇబ్బంది పెడతారు, వాళ్ళ స్ట్రాటజీ అది. మీరు 3 కోట్లు పెట్టి తీసుకుంటే మీరు ఏం చేయాలి? 1కి 2 సార్లు వెరిఫై చేయించాలి, లీగల్ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఎంఆర్ఓ దగ్గర నుంచి వాళ్ళు తెచ్చుకున్న సర్టిఫికేట్లన్నీ కరెక్టే ఉన్నాయని చూసుకోవాలి. రేపు హైడ్రా లాంటి ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ వచ్చి వెంటనే కూల్చడమో, చెరువులో ఉందని చెప్పడమో ఎవరు నష్టపోతారండి? అడ్వకేట్ నష్టపోడు, ఆ మార్కెటింగ్ స్ట్రాటజీ నష్టపోడు, అవతల మీరు అమ్మిన అతను నష్టపోడు. ఇండైరెక్ట్ గా ఎవరైతే కొన్నాడో ఈ కామన్ పీపులే నష్టపోతారు. అర్జెంట్ అంటారు. నేను ఏమంటున్నా, ఒక ఇల్లు తీసుకున్నప్పుడు కానీ, ఒక జాగా తీసుకున్నప్పుడు కానీ, ఒక ప్లాట్ కానీ ఏది తీసుకున్నా దగ్గర ఉన్న అడ్వకేట్ దగ్గరికి పోండి, అతను లీగల్ వెరిఫై అది సఫిషియెంట్ టైం ఇవ్వండి, ఒక 2-3 రోజులు ఇచ్చి సార్ వెరిఫై చేయండి, డాక్యుమెంటేషన్ అట్లీస్ట్ డాక్యుమెంటేషన్ అడ్వకేట్ కూడా వెరిఫై ఫిజికల్ గా పోలేడు, కాకుండా డాక్యుమెంటేషన్ పరంగా అయితే చూసి ఈ డాక్యుమెంటేషన్ ఇన్ని ఏళ్ళ నుంచి ఈ సర్వే నెంబర్ మీద ఉంది, దీని మీద ఏమైనా నోటీసులు ఉన్నాయా, ప్రొహిబిటెడ్ లో ఉందా, వెరిఫై చేస్తాడుగా. దాన్ని బట్టి మీకు ఏమవుతుంది అంటే ఇది కొనాలా కొనద్దా అనేది తెలిసిపోతుంది. చాలా మందికి మేము చెప్పదలుచుకుంటాం, కానీ వీళ్ళు ఏంటంటే అక్కడ మార్కెటింగ్ స్ట్రాటజీస్ వాళ్ళు ప్లే చేసే టిక్లో ఇది బాగానే ఉంది, మంచి మెయింటైన్ చేస్తున్నారు అనే ఉద్దేశంలో ఫ్రాడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కదా. లీగల్ ఒపీనియన్ తీసుకోవడం అనేది మంచి వాళ్ళకు రెమెడీ. అంటే చాలా మంది తెలియక ఇలాంటివి కొనుక్కొని నష్టపోతున్నారు. మీరు చెప్పినట్టుగా కూడా ఏది కొనాలనుకున్నా ముందు వెరిఫై చేసుకోవడం చాలా మంచిది. 100%. చాలా చక్కటి విషయాలు తెలియజేశారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.